వ్యూయర్స్ అందరికీ నమస్తే. మనం 2018లో ట్రైబ్ నిర్వహించిన పీజీటీ సోషల్ స్టడీస్ పెడగాజీ పేపర్లో ఉన్నాం. ఇప్పటిదాకా మనం దీని మీద 4 వీడియోలు చేసాం. ఇది మన 5వ వీడియో. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 81 నుంచి 100 వరకు సాల్వ్ చేయబోతున్నాం. లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 81. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్యాలిడిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సోషల్ సైన్స్ టెస్ట్? ఓకే, సోషల్ సైన్స్ టెస్ట్ పెడుతున్నప్పుడు ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో దేనికి చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఉండాలి? ఫేస్ వ్యాలిడిటీ, కంటెంట్ వ్యాలిడిటీ, కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ, క్రైటీరియన్ వ్యాలిడిటీ. సోషల్ స్టడీ అనేటటువంటిది కంటెంట్ ఏదైనా కూడా, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి, కంటెంట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎటువంటి ప్రశ్నలు వచ్చాయి, ఏ కంటెంట్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ నెంబర్ 81కి ఆన్సర్ 2. Question number 82. A teacher wants to assess social skills of student. Which of the following tool is suitable for the purpose? Social skills. Social skills పిల్లల్లో ఉన్నటువంటి సాంఘిక స్కిల్స్ అవి చూద్దాం అనుకుంటున్నాడు. సో మరి అటువంటప్పుడు ఎటువంటి టూల్స్ అనేటటువంటివి ఉపయోగించాలి? రిటన్ టెస్ట్ అంటే రాత పరీక్ష, ఓరల్ టెస్ట్ మౌఖిక పరీక్ష, అబ్జర్వేషన్ పరిశీలన, ఇంటర్వ్యూ పరిపృచ్ఛ. సో మనం పిల్లల బిహేవియర్, పిల్లల్లో ఉన్నటువంటి స్కిల్ కనుక చూడాలి అంటే మనం దాన్ని అబ్జర్వేషన్లో ఉండి చూడాలి. అది మనం ఇన్వాల్వ్ అయిన అబ్జర్వేషన్ కావచ్చు, దూరం నుంచి చూస్తున్నటువంటి అబ్జర్వేషన్ కావచ్చు. అప్పుడు పిల్లల్లో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఎటువంటి టాలెంట్ ఉన్నది అనేటటువంటిది అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. 82కి ఆన్సర్ 3. 83. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ గివ్ మోర్ స్కోప్ ఫర్ గెస్సింగ్? మనం గెస్ చేస్తూ ఉంటాం. సో ఆ గెస్సింగ్కి కారణమయ్యేటటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఎటువంటి ప్రశ్నలు అయి ఉంటాయి అనేది ప్రశ్న. మల్టిపుల్ చాయిస్ ఐటమ్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. సో గెస్సింగ్ కొంచెం కష్టం. ఎస్ఏ క్వశ్చన్ అసలు కష్టం, చాలా కష్టం. ట్రూ ఆర్ ఫాల్స్ రెండే ఉంటాయి కాబట్టి చాలా ఈజీ. ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటి రెండే ఉంటాయి కాబట్టి ఇది గెస్సింగ్ చేయడం చాలా ఈజీ. మ్యాచింగ్ టైప్ ఇది కష్టమే, ఇది కష్టమే. ఈ మల్టిపుల్ చాయిస్ మ్యాచింగ్ టైప్తో పోల్చుకుంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేటటువంటిది చాలా ఈజీగా మనం గెస్సింగ్ చేయొచ్చు. కాబట్టి 83కి ఆన్సర్ 3. 84. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిలేటింగ్ టు డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇన్ సోషల్ సైన్స్? డయాగ్నోస్టిక్ టెస్ట్. ఓకే, మరి డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈజ్ క్వాంటిటేటివ్. మనం ఖచ్చితంగా ఇది క్వాంటిటేటివ్ అని చెప్పలేం. ఇట్ మే బి క్వాలిటేటివ్. పాఠం జరిగినటువంటి ఇప్పటి పాఠాన్ని 10 నిమిషాల ముందు జరిగినటువంటి పాఠాన్ని టీచర్ ఆ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లల్ని అడిగి తెలుసుకోవడం, అది కూడా డయాగ్నోస్టిక్ టెస్టే. సో ఇది క్వాంటిటేటివ్ అంటే మనం చెప్పలేం, క్వాంటిటేటివ్ కాదు. టెస్ట్ ఐటమ్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ డిఫికల్టీ. ఇటువంటి ఆర్డర్ ఏది ఉండదు. ఇటువంటి డయాగ్నోస్టిక్ టెస్ట్కి ఇటువంటి ఖచ్చితంగా ఆర్డర్ ఫాలో అవ్వాలనేటటువంటి రూల్ ఏం లేదు. డయాగ్నోస్టిక్ టెస్ట్ ఐటమ్స్ ఆర్ అనలైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రాంగ్ రెస్పాన్స్ ఆఫ్ స్టూడెంట్. ఎస్, మనం క్లాస్లో ఉన్నప్పుడు ఒక పాఠం చెప్పాము. ఆ పాఠం చెప్తున్నప్పుడు మనం చెప్పింది ఒకటి, బట్ పిల్లల నుంచి రాంగ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి, తప్పు సమాధానాలు వస్తున్నాయి. అంటే మన టీచింగ్లో ఎక్కడో పొరపాటు జరిగింది. సో కాబట్టి అక్కడ మనం దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్స్ కరెక్ట్. ఎనీ టీచర్ కెన్ స్కోర్ అండ్ ఇంటర్ప్రెట్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ప్రతి టీచర్ ఖచ్చితంగా స్కోర్ ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది చేయడం కష్టం. సో కాబట్టి ఇంటర్ప్రిటేషన్ స్కోర్ అనేది రాంగ్. సో మనం స్టూడెంట్ యొక్క రాంగ్ ఆన్సర్ని దృష్టిలో పెట్టుకొని మనం దాన్ని అనలైజ్ చేయొచ్చు, మన పాఠం అర్థమైందా కాలేదా అని. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ప్రపంచంలో ఎత్తైన పర్వత శిఖరం అలా చెప్పిన తర్వాత, రెండవ పర్వత శిఖరం చెప్పిన తర్వాత, వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ మౌంటైన్ రేంజ్, ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ మౌంటైన్ రేంజ్, తర్వాత నీలగిరిలో హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ మనం చెప్పిన తర్వాత, ప్రపంచంలో హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ అంటే మహేంద్రగిరి చెప్పొచ్చు, లేదా కాంచన్జంగా చెప్పొచ్చు. ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ ఏంటి అంటే నీలగిరిని చెప్పొచ్చు. సో అప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అది ఆ తప్పు ఆన్సర్ని మనం గమనించి కరెక్ట్ చేయాలి. సో 84కి ఆన్సర్ 3. 85.
As a teacher of social sciences, how would you identify mentally retarded child in the classroom? మెంటల్గా డిస్టర్బ్ అయినటువంటి స్టూడెంట్, మెంటల్ రిటార్డెడ్ చైల్డ్ని మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే, ఇదైతే మనకి స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ సెన్ అని ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ అనేటటువంటి పాఠంలో మనకు ఉంటుంది. కానీ మనం చెప్పేది నార్మల్ స్కూల్స్ కాబట్టి ఎక్కువగా మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ మన దగ్గర రారు కాబట్టి మనకు దీని మీద ఎక్కువగా ఐడియా ఉండకపోవచ్చు. బట్ మనం దీని మీద కూడా అవగాహన పెంచుకోవాలి. మరి మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ అని ఎవరు అంటారు, ఎలా గుర్తించవచ్చు? ఈ గుర్తించడానికి ఏం కావాలి? యూజింగ్ స్నెల్ చార్ట్. స్నెల్ చార్ట్ అంటే స్నెల్ చార్ట్ అంటే ఇది ఐకి సంబంధించినటువంటిది. ఇలా మనకి ఐ టెస్ట్ పెట్టేటప్పుడు ఇలా ఒక బోర్డు ఉంటుంది, దాని మీద పి జెడ్ అని చిన్నగా పైనుంచి కిందికి దాని సైజు, ఆల్ఫాబెట్ యొక్క సైజ్ అనేటటువంటిది తగ్గుతూ ఉంటుంది. మనని అడుగుతూ ఉంటుంది, ఇది కనబడుతుందా, ఇదేంటిదని అడుగుతూ ఉంటుంది. దాన్ని స్నెల్ చార్ట్ అంటారు. సో స్నెల్ చార్ట్తోని మెంటల్ రిటార్డ్కి సంబంధం లేదు. ఎరిబోగ్రామ్ టెక్నిక్. ఈ ఎరిబ్రోగ్రామ్ టెక్నిక్ అంటే ఏంటో అసలు ఇప్పటికీ ఇక్కడ కూడా గూగుల్లో కూడా లేదు, వెతికాను దొరకలేదు. యూజింగ్ అడాప్టివ్ బిహేవియర్ స్కిల్స్, ప్రాజెక్టివ్ టెక్నిక్స్. సో మనం బిహేవియర్ వల్ల వాని మరి మెంటల్గా కరెక్ట్గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవచ్చు. మరి ఎటువంటి స్కేల్ వాడాలి సార్? మీరు అడాప్టివ్ బిహేవియర్ స్కేల్ అన్నారు కదా, అంటే అడాప్టివ్ బిహేవియర్ స్కేల్స్ ఆర్ సైకోమెట్రిక్ ఇన్స్ట్రుమెంట్. అంటే పిల్లల యొక్క సైకాలజీని అంచనా వేయడానికి ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్. ఓకే, టు మెజర్ ద మెంటల్లీ రిటార్డెడ్నెస్ అమాంగ్ ద స్టూడెంట్స్. మరి దీంట్లో ఏం వాడతారంటే విన్లాండ్, వైన్ అనుకున్నారు, విన్లాండ్. ఓకే, విన్లాండ్ అడాప్టివ్ బిహేవియర్ స్కేల్, ఇది ఈ అండి, విన్లాండ్ అడాప్టివ్ బిహేవియర్ స్కేల్ అనేటటువంటిది మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్కి ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను, 85కి ఆన్సర్ 3. మనం మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ని గుర్తించడానికి మనం సైకోమెట్రిక్ స్కేల్స్ అనేటటువంటి యూజ్ చేయాలి. మరి సైకోమెట్రిక్ స్కేల్స్లో ఇప్పటివరకైతే వైన్లాండ్ అడాప్టివ్ బిహేవియర్ స్కేల్ అనేది ఉంది. సో దీంట్లో కాన్సెప్చువల్, సోషల్, ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి ఉంటాయి. దాని ద్వారా మరి పిల్లల్లో మానసికమైనటువంటి అంశాలు, రిటార్డెడ్నెస్ అనేటటువంటిది గుర్తించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 86. ద బెస్ట్ టీచింగ్ టెక్నిక్ ఫర్ స్లో లెర్నర్స్. మరి స్లో లెర్నర్స్కి చాలా ఈజీగా బెస్ట్ మెథడ్ ఏది? గ్రూప్ డిస్కషన్, బ్రెయిన్ స్ట్రోమింగ్, ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్, అసైన్మెంట్ మెథడ్. సో స్లో లెర్నర్కి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే ఇండివిజువలైజేషన్ ఇన్స్ట్రక్షన్. మన క్లాస్ రూమ్లో ఒక 30 మంది ఉంటే దాంట్లో 4-5 స్లో లెర్నర్స్ ఉంటే ఒక్కొక్కరిని పిలిచి దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఒక చిన్న వర్క్, ఉదాహరణకి ఒక 2 మార్క్ ఆన్సర్లో 6 పాయింట్లు ఉన్నాయంటే 3 పాయింట్లు చదవమని చెప్పండి. సో లేదా 2 పాయింట్లు చదవమని చెప్పండి. లాంగ్ ఆన్సర్స్లో 10 పాయింట్లు ఉంటే 2 పాయింట్లు చదవమని చెప్పండి. నెక్స్ట్ డే ఇంకొక 2 పాయింట్లు. అంటే ఈ విధంగా స్లో లెర్నర్స్కి ఇండివిజువల్గా మనం ఒక యాక్టివిటీ చేయాలి, ఇండివిజువల్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. అటువంటిప్పుడు వాళ్ళు కూడా చాలా అటెన్షన్గా ఉంటారు. మెల్లగా స్లో లెర్నర్స్ కాస్త యావరేజ్ లెర్నర్కి వచ్చేస్తాడు. సో బెస్ట్ టీచింగ్ టెక్నిక్ ఫర్ స్లో లెర్నర్ ఈజ్ ఇండివిజువలైజేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. 87. మెయిన్ స్ట్రీమింగ్ ఆఫ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ డస్ నాట్ మీన్. స్ట్రీమింగ్ ఆఫ్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ డస్ నాట్ మీన్. మరి ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అంటే ఎవరు? మెయిన్ స్ట్రీమింగ్ ఉన్నటువంటి ఎక్సెప్షనల్ పిల్లలు అంటే ఎవరు అనేటటువంటిది ప్రశ్న. ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షనల్ స్టూడెంట్ ఇన్ రెగ్యులర్ క్లాస్, ప్లేస్మెంట్ ఆఫ్ మైల్డ్లీ రిటార్డెడ్ స్టూడెంట్స్ ఇన్ ద రెగ్యులర్ క్లాస్, కండక్టింగ్ స్పెషల్ క్లాసెస్ ఇన్ రెగ్యులర్ క్లాస్ రూమ్స్ సిట్టింగ్స్, ఓరియంటేషన్ టువర్డ్స్ సప్లయింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టు ద మైల్డ్లీ రిటార్డెడ్. రైట్, అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే మరి ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షనల్ స్టూడెంట్ ఇన్ ద రెగ్యులర్ క్లాస్లో ఓన్లీ ఎక్సెప్షనల్ స్టూడెంట్స్కే క్లాస్లో మనం ప్రయారిటీ ఇవ్వాలా? కాదు. ప్లేస్మెంట్ ఆఫ్ మైల్డ్గా రిటార్డెడ్ ఉన్నటువంటి పిల్లలకు కూడా మనం రెగ్యులర్ క్లాస్లో ప్లేస్మెంట్ ఇవ్వాలి. కండక్టింగ్ స్పెషల్ టెస్ట్ ఇన్ రెగ్యులర్ క్లాస్ విత్ ద రూమ్ సెట్టింగ్స్, ఇది కూడా చేయాలి మనం ఎక్సెప్షనల్స్ వాళ్ళకి. ఓరియంటేషన్ టువర్డ్స్ సప్లయింగ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టు ద మైల్డ్లీ రిటార్డెడ్, ఇవన్నీ చేయాలి. కానీ ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షనల్ స్టూడెంట్స్ ఇన్ ద రెగ్యులర్ క్లాస్ ఇది మాత్రం చేయొద్దు. ఓకే, సో ఇట్ డజంట్ మీన్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ డస్ నాట్ మీన్ ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ ఎక్సెప్షనల్ స్టూడెంట్ ఇన్ రెగ్యులర్ క్లాస్. ప్లేస్మెంట్ అందరూ వారికి రెగ్యులర్ క్లాస్లో కాకుండా కొన్ని డిఫరెంట్ క్లాస్లలో
డిఫరెంట్గా మనం చేయాల్సి ఉంటుంది. సో 87కి ఆన్సర్ 1. 88. A teacher, as a teacher of social sciences, how do you manage emotionally disordered children in the regular class? మన క్లాస్లో 30 మంది ఉంటే 30 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఒకరికొకరు అసలే అర్థం అవ్వరు. చూద్దాం మరి ఏం చేయాలి. ఇంపోజ్ మోర్ రిస్ట్రిక్షన్, నాట్ టు డూ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్, వార్న్ ద చిల్డ్రన్ టు బి సైలెంట్ ఇన్ ద క్లాస్, discourage active participation of the children in the learning process, encourage desired interactions between the teacher and people among the students. రైట్, ఫస్ట్ మనం ఏం చేయాలి. ఇంపోజ్ మోర్ రిస్ట్రిక్షన్ చేస్తే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. వార్న్ ద చిల్డ్రన్, వార్న్ అసలే చేయొద్దు. డిస్కరేజ్ యాక్టివ్ పార్టిసిపేషన్, అస్సలు డిస్కరేజ్ చేయొద్దు. ఓకే, మెంటలీ ఎమోషనల్లీ డిజార్డర్ ఉన్న పిల్లల్ని మన దగ్గరికి తీసుకోగలగాలి. సో అప్పుడు ఏం చేయాలి. ఎంకరేజ్ డిజైర్డ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్ అండ్ పీపుల్ అమంగ్ ద స్టూడెంట్స్. దగ్గర తీసుకోవాలి. నీకేం కావాలా, ఏం చేయబుద్ధి అవుతుంది ఏంటి అని మనం కలుపుకోగలగాలి. మనం వాడి ట్రాక్లోకి వెళ్ళి వాడిని మన ట్రాక్లో తీసుకురావాలి. సో దట్ ఈస్ ద రైట్ వే. సో 88కి ఆన్సర్ 4. వాడిని డిస్టర్బ్ చేసినా, మనం పట్టించుకోకుండా వాడిని హ్యూమిలేట్ చేసినా వాడు ఇంకా మన మీద పగతో ఉంటాడు, కోపంతో ఉంటాడు. 89. ప్లస్ కరికులం విచ్ ఈజ్ యూజ్డ్ టు హెల్ప్ ద విజువల్లీ ఇంపైర్డ్ child in a regular classroom is also called as. మరి ప్లస్ కరికులం అంటే ఏంటి. ప్లస్ కరికులం అంటే ఏంటంటే ఇది విజువల్లీ ఇంపైర్డ్ అంటే దృష్టి మాంద్యత కలిగినటువంటి పిల్లలకి ఉపయోగపడుతుంది. విజువల్ ఇంపైర్డ్ స్టూడెంట్స్కి విజువల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తారు. అంటే కంటి చూపు లోపం ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తారు. సో ప్లస్ కరికులం అంటే ఏంటంటే మనం ఎక్కువగా ఇది ఒక కాంపెన్సేటరీ క్లాస్. ప్లస్ కరికులం అంటే ఎక్స్ట్రా. ఓకే, ఎందుకు ఎక్స్ట్రా అంటే ఇది మనకి వాళ్ళకి కాంపెన్సేటరీగా ఇచ్చేటటువంటిది. ప్లస్ కరికులం ఈజ్ అబౌట్ ఏ ఎక్స్ట్రా క్లాస్ అబౌట్ ద కాంపెన్సేటరీ. సో ఈ కాంపెన్సేటరీ క్లాస్లో వాళ్ళు ఏం చెప్తారు. అబౌట్ బ్రెయిలీ, టు రీడ్ అబౌట్ ద బ్రెయిలీ. వాళ్ళకి బ్రెయిలీ స్క్రిప్ట్ ఉంటుంది కదా, టు రీడ్ బ్రెయిలీ స్క్రిప్ట్, టు రైట్ అండ్ సెన్సరీ ట్రైనింగ్ అంటే ట్రైన్లో మన వాళ్ళ నంబర్లు చూసుకోవడం, లేదా కరెన్సీ మీద ఆ సింబల్స్తో అది ఏ కరెన్సీ కనిపెట్టడం. ఓకే, అదేవిధంగా ఏటీఎం కార్డ్ని యూజ్ చేయడం, ఇవన్నీ కూడా కాంపెన్సేటరీ క్లాస్లో కిందకి వస్తాయి. వీటిని కాంపెన్సేటరీ క్లాస్ ఆర్ కమ్స్ అండర్ ప్లస్ కరికులం. ఇది ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ, బట్ ఎక్స్ట్రా కరికులర్ కాదు, కోకలర్ కాదు, సిలబస్ కాదు. ఇట్స్ ఎ కాంపెన్సేటరీ. ఇది ఒక ఎక్స్ట్రా క్లాస్, బట్ ఎక్స్ట్రా కరికులం కాదు, కాంపెన్సేటరీ క్లాస్. క్వశ్చన్ నెంబర్ 90. If a child's vision is 20 feet by 200 feet, such a person is called. రైట్, ఒక పర్సన్ ఇక్కడ ఇలా చేద్దాం. 200 feet నేను 200 feet నుంచి ఈ ఆబ్జెక్ట్ చూశాను. నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నేను 200 feet నుంచి చూసినప్పుడు నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదే సేమ్ ఆబ్జెక్ట్ని 20 feet నుంచి చూసినప్పుడు కనిపించట్లేదు. ఇంకొక వ్యక్తికి కనిపించట్లేదు. మరి దీన్ని ఏమంటారు అడుగుతున్నారు. ఇఫ్ ఎ చైల్డ్ విజన్ ఈజ్ 20 feet by 200 feet, such a person is called as. మరి ఈ పర్సన్ ఏమంటారంటే లీగల్లీ బ్లైండ్. తనని లీగల్గా బ్లైండ్ అంటారు, సైంటిఫికల్గా బ్లైండ్ అని చెప్తారు. 200 అడుగుల నుంచి చూసినప్పుడు నాకేమో కనిపిస్తుంది, బట్ అదే వస్తువు 200 feet నుంచి కూడా సరిగా చూడలేడు. అప్పుడు ఆయన్ని లీగల్లీ బ్లైండ్ అంటారు. మరి టోటల్లీ బ్లైండ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, మనకి కంప్లీట్గా దృష్టి మాంద్యం, అసలు ఏం కనిపించదు, గుడ్డి. మరి పార్షియల్లీ సైటెడ్ అంటే ఏంటి. ఇది 20 feet by 70 feet. ఇది 20 feet by 70 అండ్ బిట్వీన్ 20 to 200 ఈ డిస్టెన్స్ మధ్యలో ఉంటే పార్షియల్లీ సైటెడ్ అంటారు. ఓకే, లో విజన్ అంటే కంప్లీట్గా మయోపియా కావచ్చు. సో విజువల్ అంటే ఇదంతా బ్లైండ్ టైప్స్ అండి. సో దీంట్లో మనం ఒక వ్యక్తి 200 feet నుంచి చూసినప్పుడు, ఇంకొక వ్యక్తి 200 feet నుంచి అదే వస్తువు చూసినప్పుడు కనిపించకపోతే లీగలీ బ్లైండ్. నెక్స్ట్ 91. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అప్రోప్రియేట్ టీచింగ్ టెక్నిక్ టు ఎంకరేజ్ క్రియేటివ్ ఐడియాస్. పిల్లల్లో క్రియేటివ్ ఐడియాస్ తీసుకురాగలగాలి. అమాంగ్ ద గిఫ్టెడ్ స్టూడెంట్స్ చాలా షార్ప్గా ఉంటారు కదా, ఇలా చెప్తే అలా క్యాచ్ చేసేవారు. మరి వారికి ఎటువంటిది చెప్తే బాగుంటుంది. బ్లెండర్ లెర్నింగ్, బ్రెయిన్ స్ట్రోమింగ్, ఫ్లిప్డ్ లెర్నింగ్,
డెమాన్స్ట్రేషన్. సో గిఫ్టెడ్ చిల్డ్రన్కి ఎప్పుడు కూడా మనం వాళ్ళ గిఫ్ట్ ఏంటి, వాళ్ళ బ్రెయిన్ ఒక గిఫ్ట్, బ్రెయిన్ స్ట్రోమింగ్ అనేటటువంటిది చేయగలరు. బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద బ్రెయిన్ స్ట్రోమింగ్? బ్రెయిన్ స్ట్రోమింగ్ అంటే ఇట్స్ అ గ్రూప్ యాక్టివిటీ టెక్నిక్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇట్స్ ఎ స్పాంటనియస్ కంట్రిబ్యూషన్ ఆఫ్ క్రియేటివ్ ఐడియాస్. క్రియేటివ్ అంటే వారికి వచ్చేటటువంటి ఐడియాస్ నార్మల్గా ఉన్నటువంటి ఐక్యూ ఉన్న పిల్లలకి రావు, వాళ్ళ ఐడియాస్ వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. సో బ్రెయిన్ స్ట్రోమింగ్ అనేటువంటి యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి. మరి మిగతా ఆప్షన్స్ కూడా ఇచ్చారు కదా, వాటి సంగతి కూడా చూద్దాం. బ్లెండర్ లెర్నింగ్. బ్లెండర్ లెర్నింగ్ అంటే ఇది డిజిటల్ లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అంటారు. బ్లెండర్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిజిటలైజ్డ్ లెర్నింగ్, ఓకే, ఆర్ దీన్ని ఆన్లైన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అని అంటారు. మరి ఫ్లిప్డ్ లెర్నింగ్ అంటే ఏంటి? ఫ్లిప్డ్ లెర్నింగ్ ఈజ్ ఏ ఫేస్ టు ఫేస్ లెర్నింగ్, ఫేస్ టు ఫేస్ లెర్నింగ్ అంటారు. ఫ్లిప్డ్ లెర్నింగ్ ఈజ్ ఫేస్ టు ఫేస్ ట్రెడిషనల్ లెర్నింగ్ అని చెప్తారు. డెమాన్స్ట్రేషన్స్ అంటే చూపించడం. బట్ గిఫ్టెడ్ స్టూడెంట్స్కి మనం ఎంకరేజ్ చేయాలంటే బ్రెయిన్ స్ట్రోమింగ్, ఒక వర్క్ ఇచ్చి ఇదేంటో తెలుసుకొని రమ్మని చెప్పగలగాలి. వాడు సండే రోజు ఏదో హాలిడే రోజు ఇంటికి వెళ్ళి కంప్లీట్గా దాని మీద అనాలిసిస్ చేసుకొని వస్తాడు. నెక్స్ట్ 92. ఇన్ అన్ ఇంక్లూజివ్ సెటప్ హియరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్ షుడ్ బి ట్రైన్డ్. సో ఇప్పటిదాకా మనం మెంటల్లీ రిటార్డెడ్ గురించి క్వశ్చన్ చూసాం, విజువల్లీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చూసాం. ఇప్పుడు డెఫ్, హియరింగ్ ఇంపైర్డ్ పిల్లల గురించి కూడా మనకి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి వీరికి ఏ విధంగా ట్రైనప్ చేయాలి? హియరింగ్ ఇంపైర్ ఉన్న వాళ్ళకి మనం సైన్ లాంగ్వేజ్ అంటే మూగ భాష, లిప్ రీడింగ్, యూనిలింగ్వల్ బైమోడల్ కమ్యూనికేషన్ అండ్ ఆరల్ మెథడ్. సో మనం ఈ హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న పిల్లలకి మనం ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ఏంటంటే లిప్ రీడింగ్, అమ్మా, నాన్న, ఇలాంటి లిప్ రీడింగ్ అనేటటువంటిది మనం ఇవ్వగలగాలి. ఇది ఫస్ట్ స్టెప్, ఓకే, ఇట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఈ సైన్ లాంగ్వేజ్ అంటే మూగ భాష. యూనిలింగ్వల్ బైమోడల్ కమ్యూనికేషన్. యూనిలింగ్వల్ అంటే ఏంటంటే ఇది మళ్ళీ సింగిల్ లాంగ్వేజ్. బైమోడల్ అంటే టూ మోడ్స్ ఉంటాయి. ఆరల్ మెథడ్స్ అంటే మౌత్ అండ్ ఇయర్, మౌత్ని మాట్లాడుకుంటూ చెవు దగ్గర చూయించుకుంటూ చెప్పేటువంటి మెథడ్. సో మనం లిప్ రీడింగ్ ద్వారానే మన పిల్లలకి ఇది ఒక ఇంక్లూజివ్ మెథడ్, లిప్ రీడింగ్ అనేటటువంటిది. నెక్స్ట్ 93. The educative process endowed with flexible curricula and methodology capable of adapting to the needs and interest of students, for which time is not pre-established factor known as. సో మరి మనకి ఫ్లెక్సిబుల్ కరికులం ఉంటుంది, మెథడాలజీ ఉంటుందట, అండ్ కేపబుల్ ఆఫ్ అడాప్టింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది, స్టూడెంట్కి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అండ్ విచ్ టైమ్ ఈజ్ నాట్ ప్రీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టర్. టైం అనేది కూడా పెద్దగా పట్టించుకోరు, ఇయర్స్ అనేది కూడా పెద్దగా పట్టించుకోరు. మరి ఇటువంటి ఎడ్యుకేషన్ ఏమంటారు? ఎడ్యుకేషన్ ఏమంటారంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ స్కూల్స్ అనేటటువంటివి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్, దాన్ని తెలుగులో అనియత విద్య, అనియత విద్య అంటారు. అనియత విద్య, ఓపెన్ స్కూల్ అనేటటువంటిది అనియత విద్య. నియత విద్య అంటే రెగ్యులర్గా స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళడం నియత విద్య. 94. విచ్ ఎడ్యుకేటివ్ ప్రాసెస్ డస్ నాట్ ఫాల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి మరో ప్రశ్న, చాలా సింపుల్. డిస్టెన్స్ లెర్నింగ్, ఓపెన్ సిస్టమ్స్, విజిట్ మ్యూజియం ఆర్ టు సైంటిఫిక్ అండ్ అదర్ ఫేర్స్ అండ్ ఎగ్జిబిషన్, కరస్పాండెన్స్ లెర్నింగ్. మరి మనకి దీంట్లో ఓపెన్ ఎడ్యుకేషన్లో రానిదండి అడుగుతున్నారు. ఓపెన్ యూనివర్సిటీ అంటే ఏంటి? డిస్టెన్స్ లెర్నింగ్, ఓపెన్ సిస్టమ్స్, కరస్పాండింగ్ లెర్నింగ్ అంటారు. మరి విజిట్ మ్యూజియం, సైంటిఫిక్ అండ్ ఫేర్స్ అండ్ అదర్ ఎగ్జిబిషన్ అనేటటువంటిది ఓపెన్తో సంబంధం లేదు. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 94కి ఆన్సర్ 3. 95. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు కరస్పాండింగ్ కోర్స్. కరస్పాండింగ్ కోర్స్ నుంచి 3 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద ఇన్స్టిట్యూషన్. స్టూడెంట్స్ కంప్లీట్ ద కోర్స్ వర్క్ ఇండిపెండెంట్లీ. స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్, రిజిడ్ టైమ్ టేబుల్ అండ్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్. బై డైరెక్షనల్ కమ్యూనికేషన్ బై మెయిల్. సో ఇక్కడ కూడా ఏది రిలేటెడ్ కాదు అంటున్నారు. సో దీంట్లో ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ ప్రొవైడెడ్ బై ద ఇన్స్టిట్యూషన్, మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉందనుకోండి, మన డోర్ స్టెప్ దగ్గరికే వస్తుంది బుక్స్. స్టూడెంట్ ఇండిపెండెంట్గా చదువుకుంటారు.
ఇన్స్ట్రక్షన్, స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్, రిజిడ్ టైం టేబుల్, ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్, ఇది ఉండదు. ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ ఉండవు, ఎక్కువ క్లాసెస్ ఉండవు, స్ట్రక్చరల్ ప్లాన్ ఉండదు, బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ బై మెయిల్, ఇది కూడా జరుగుతుంది. సో మనకి సంబంధించిన ఏది అంటే 95కి 3. నెక్స్ట్ 96 ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ సైన్స్. మిత్రులారా గమనించండి, 93 నుంచి 97 కూడా అదే క్వశ్చన్. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి, ఫార్మల్ నాన్ ఫార్మల్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే 3-4 క్వశ్చన్స్ మనం ఈజీగానే పెట్టొచ్చు. కొంచెం ఫోకస్ చేస్తే క్వశ్చన్ని ప్రాపర్గా చదివితే మనం ఈజీగా చేయొచ్చు. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ సైన్స్ చూద్దాం. రికగ్నైజెస్ అండ్ సెలబ్రేట్ యూత్ అకాంప్లిష్మెంట్, అకర్స్ ఎనీవేర్ ఇన్ ఏ కమ్యూనిటీ, ఇట్ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ యూత్ ఇంట్రెస్ట్ అండ్ నీడ్స్, ఇట్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్స్ ఆఫ్ నాలెడ్జ్. ఫార్మల్ ఎడ్యుకేషన్ రిఫర్స్ టు ఇట్ బేస్డ్ ఆన్ ద స్టాండర్డ్స్ ఫర్ నాలెడ్జ్. ఈ 3 అన్నీ కూడా మనకి నాన్ ఫార్మల్ కిందకి వస్తాయి, నాన్ ఫార్మల్ కిందకి వస్తాయి. బట్ 4th ఆప్షన్ మాత్రం ఫార్మల్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్స్ ఫర్ నాలెడ్జ్. 97 మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రమోషన్ ఆఫ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ సోషల్ సైన్స్ ఆర్. 97 కూడా ఇదే ప్రశ్న. ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్ ఇన్ కంపారిజన్ విత్ ద ఫార్మల్ ఎడ్యుకేషన్ academic education, financial requirement not allocated sufficiently, non-formal education can be quantified and described which largely escapes structure and makes it difficult to assess qualitatively. ఇక్కడ మనకి చూడండి, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో చాలామంది ఏమంటారంటే రెగ్యులర్ డిగ్రీనా ఓపెన్ డిగ్రీ అంటారు. ఓపెన్ డిగ్రీ అని చులకన చేస్తారు. బట్ ఓపెన్ డిగ్రీ చదివి కూడా ఐఏఎస్లో అయిన వాళ్ళు, ఐపీఎస్లో అయిన వాళ్ళు, ఐఆర్ఎస్లో అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనకి ఈ సమాజంలో కొంచెం ఓపెన్ యూనివర్సిటీల మీద ఒక డిఫరెంట్ ఒపీనియన్ అయితే ఉన్నది. సో అది ఫస్ట్ అయితే కరెక్ట్. ల్యాక్ ఆఫ్ రికగ్నైజేషన్, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ నాట్ అలొకేటెడ్ సఫిషియెంట్లీ, ఇది కూడా కరెక్టే. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కెన్ బి క్వాంటిఫైడ్ అండ్ డిస్క్రైబ్డ్ విచ్ లార్జ్లీ ఎస్కేప్ స్ట్రక్చర్డ్ అండ్ మేక్స్ డిఫికల్టీ టు యాక్సెస్ క్వాలిటివ్లీ, ఇది కూడా కరెక్టే. ఇవన్నీ కూడా కరెక్టే. ఇవన్నీ కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 2, 1, 2, 3 ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫర్ నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ 98 నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్. 98 కూడా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ క్వశ్చనే. చూద్దాం నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూద్దాం. ఆఫర్స్ యూత్ ద ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్ దేర్ ఎమర్జింగ్ ఇంట్రెస్ట్. ఎస్, యూత్ ఆర్ టెస్టెడ్ అండ్ గ్రేడెడ్, ఇట్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్స్ ఫర్ నాలెడ్జ్, టేక్స్ ప్లేస్ ఇన్ ఫిజికల్ బిల్డింగ్, ఇది కాదు, యూత్ ఆర్ టెస్టెడ్ అండ్ గ్రేడెడ్. సో నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ చేసుకునే విధంగా ఉంటుంది. సో 98కి ఆన్సర్ 1. 99 ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇన్ సోషల్ సైన్స్ ఆర్. 93 నుంచి 99 వరకు సేమ్ అదే నాన్ ఫార్మల్. 100 వరకు అంటే 7 క్వశ్చన్స్ వచ్చాయి మనకి. 7 క్వశ్చన్స్ అన్నీ కూడా నాన్ ఫార్మల్ మీద వచ్చాయి. సో మనం వీటి మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఇన్ సోషల్ సైన్స్ ఈజ్ ఆర్ లెర్నర్ ఈజ్ ఎట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద టీచర్ డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. మరి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో మరి డిస్టెన్స్లో అబ్బాయి లాంగే ఉంటారు. డిస్టెన్స్ స్టూడెంట్కి టీచర్కి కమ్యూనికేషన్ ఉండదు. కరెక్ట్. ఏ ప్రీ ప్రొడ్యూస్డ్ కోర్స్ సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ యాజ్ పాసిబుల్, printed and or consisting of presentation brought about audio video tapes and radio programs. Okay, organizing as two-way communication physically brought about the assignments for submission of students. ఓకే, మనకి టీవీ ప్రోగ్రామ్ దాకా జరుగుతుంది, వీడియో టేప్ రికార్డ్ దాకా జరుగుతుంది. అదేవిధంగా 2-way కమ్యూనికేషన్ ఫిజికలీ బ్రాట్ టు అసైన్మెంట్ ఫర్ సబ్మిషన్ ఫర్ స్టూడెంట్స్. 2-way అంటే మనకి పీజీలో అసైన్మెంట్స్ ఇస్తారు, ఈ అసైన్మెంట్స్ మనం స్టూడెంట్స్ కాలేజీలో సబ్మిట్ చేయాలి. సో ఇవన్నీ కరెక్ట్. డిస్టెన్స్ లెర్నింగ్లో ఇవన్నీ ఉంటాయి. సో మనకి 1, 2, 3 లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్. ఇది అయిపోయిన తర్వాత 2018లో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పెడగాజీ టీజీటీ సోషల్ స్టడీస్ పేపర్ కూడా వీలైనంత తొందరగా చేసి వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీరైతే ఛానల్లోని ప్లేలిస్ట్లో మనకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా
సీక్వెన్స్గా ఉంటాయి, సీరియల్గా ఉంటాయి. మీరు వీడియోస్లో వెతికితే దొరకవు. ఛానల్లోని ప్లేలిస్ట్లో కనుక వెతికితే మీకు చాలా ఈజీగా లైన్ వైజ్ క్వశ్చన్ వైజ్ ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ప్లేలిస్ట్లో చూడండి, దొరుకుతాయి. ఫైనల్ క్వశ్చన్ 100. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ సిస్టమ్ ఇన్ సోషల్ సైన్సెస్? మరి ఫీచర్ కానిది అంటున్నారు. ఏది ఫీచర్ కానిది అని అంటున్నారు, చూద్దాం. ఆఫర్ స్టూడెంట్స్ ఏ మెజర్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఆటోనమీ. కరెక్టే, ఇది ఫ్లెక్సిబుల్ ఉంటుందని చెప్పాము. స్టడీ ద ప్రోగ్రామ్ ఆఫ్ దర్ చాయిస్ వెన్ దే ఆర్ వేర్ దే విష్, ఇది కూడా కరెక్టే. ఏ రిజిడ్ కరికులం యాజ్ ఆబ్జెక్టివ్స్, కంటెంట్ అండ్ మెథడాలజీ. రిజిడ్ కరికులం ఉండదు. రిజిడ్ అంటే ఖచ్చితంగా చేయాలి, ఖచ్చితంగా ఇది కావాలనేటటువంటి మెథడాలజీ, ఆబ్జెక్టివ్స్ ఉండదు. సో ఇది రాంగ్. ఎట్ ఏ పేస్ టు సూట్ దేర్ సర్కమ్టెన్సెస్. కరెక్టే. ఓకే, సో మనకి నాట్ ఫీచర్ కానిది ఏది అంటే ఏ రిజిడ్ కరికులం. రిజిడ్ కరికులం అనేటువంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్, ఇది ఫార్మల్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్. సో మనకి క్వశ్చన్ నెంబర్ 100కి ఆన్సర్ 3. సో ఇదండి, మొత్తానికైతే క్వశ్చన్ నెంబర్ 81 నుంచి 100 వరకు ఫినిష్ చేసాం. అదేవిధంగా పీజీటీ సోషల్ స్టడీస్ ట్రైబ్ నిర్వహించిన పేపర్ క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 100 వరకు సక్సెస్ఫుల్గా మనం ఫినిష్ చేయడం జరిగింది. దిస్ కీ ఈజ్ 1000% యాక్యురేట్. ఒక్క క్వశ్చన్ కూడా రాంగ్ పోదు. సో డామ్ షూర్గా ఫాలో అవ్వండి అండ్ మంచి మార్క్స్ స్కోర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.